భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా జగన్ విజన్ ఫలితమని, ఈ ప్రాజెక్టు క్రెడిట్ ను దొంగిలించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన పాలకులు ఈ ప్రాంతాన్ని వెనుకబాటుతనంగానే చూపారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచనతో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని వారు చేసిన కార్యక్రమం మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. అందుకే దీని ద్వారా 4వ తారీఖున జరిగిన ఏదైతే ఫ్లైట్ వాలిడేషన్ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా జరిపినందుకు మరొకసారి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దాన్ని నిర్మించిన ఈ ప్రాంతవాసి ముఖ్యంగా విజయనగరం జిల్లావాసి ఉత్తరాంధ్ర వాసి అయినటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారు వారికి వారి సంస్థకి, అలాగే దీన్ని నిర్మాణాన్ని తలపెట్టిన వారు ఎవరికైతే వారి బాధ్యతలు అప్పచెప్పారు ఎల్ఎండి సంస్థ వారికి మీ ద్వారా ఈ ప్రజల తరపున ఈ మీడియా ద్వారా వారికి ప్రత్యేకంగా వారందరికీ కూడా కొత్తగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ 4వ తారీఖు కార్యక్రమం అయిన వెంటనే ఎప్పటిలాగానే అధికార పార్టీ వారికున్న ప్రసార సాధనాల ద్వారా వారు చెప్తా ఉన్నారు. అనేక మాటలు ఆరోపణలు కూడా ఈ 5వ తారీఖు మొన్నటి రోజున ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈ 2 రోజులుగా జరుగుతున్న ప్రసార సాధనాల్లో లేదా సోషల్ మీడియా ద్వారానో లేదా పత్రికల ద్వారానో ఈ ప్రాంత వాసులు అందరూ చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. వారికి పూర్తి స్థాయిలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఇప్పటికో కొనసాగుతున్న నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, పట్టుదల, ఆ ప్రాంత రైతుల తాలూకా త్యాగాలు ఇవన్నీ కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఈ విమానాశ్రయం టెండర్లు అయిన తర్వాత పూర్తి అయిన తర్వాత మొట్టమొదటిగా 12/6/2020 సంవత్సరంలో జిఎంఆర్ సంస్థ వారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏపీడీఎస్ఎల్ ఆంధ్రప్రదేశ్ ఏరియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏపీడీఎస్ఎల్ ద్వారా వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది మొదటి బీజం పడింది. అసలు జిఎంఆర్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ మేము కడుతున్నాము అని ఒక కన్సార్టియం అగ్రిమెంటు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 12/6/20 సంవత్సరంలో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అన్నిటిలో ప్రముఖంగా ఆనాడు జాతీయ పత్రికలు కూడా, నేషనల్ మీడియా కూడా వచ్చింది. ఇది ఆ రోజు ఇది మొట్టమొదటగా జిఎంఆర్ సంస్థ వారు బీజం పడింది. అంటే వారు ఎల్ఓఏ తీసుకున్నారు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. దానికి 4 రోజుల ముందుగా ఎల్ఓఏ తీసుకొని ఆ ఎల్ఓఏ మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ 2 రోజుల కాలంగా అనేకమైన మాటలు వారు ఈ ఎల్ఓఏలో వారు ఎవరి ద్వారా టెండర్ వేశారు? వారు టెండర్ వేసింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుని టెండర్ వేశారు. వారు ఒక ఎస్పీని ఫ్లోట్ చేసుకున్నారు. విధానాలు మేము చేసిన ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఒకదానంగా
స్టేట్గా చెప్తాను. దాని తర్వాత జరిగిన విధానాలు ఏంటి అంటే, ఓ పక్క నుంచి వారికి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన మౌలిక వసతులు ఉన్నాయి. ఒకటి, వారికి వచ్చి ఫెన్సింగ్ చేసి ఏపీడీఎస్ఎల్ కార్పొరేషన్ ఫెన్సింగ్ చేసే అలాగే ఒక వాటర్ సప్లై వారికి తాగునీరు ప్రొవైడ్ చేయాలా, అలాగే వాళ్ళకి ఒక 2500 kVAతో వాళ్ళకి ఒక సబ్స్టేషన్ నిర్మించి పవర్ సప్లై ఇవ్వాలా. ఇవన్నీ చేసి ఆ కార్యక్రమాలన్నీ చేయాలి. దీని ప్రభుత్వం 2700 ఎకరాలు ఆనాడు ఓ భూసేకరణకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం అయినది. 2700 ఎకరాలు సుమారుగా. దీనికి సంబంధించి ఆ రోజు 2750 ఎకరాల 15 సెంట్లు భూమిని ఆ రోజు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. ఇన్ని ఎకరాలు బదలాయించిన భూమి భోగాపురం మండలంలో ముఖ్యంగా సవరవెల్లి, ఏరాయవలస, గూడిపోవలస, కంచేరు, కౌలువాడ, రావాడ, కొంత ముంజేరులో కొంత ప్రాంతం, అది ఒక 11 ఎకరాలు మాత్రం ఆ గ్రామంలో అసైన్ ల్యాండ్. ప్రధానంగా ఈ 6 గ్రామాల నుంచే ప్రధానంగా భూమిని తీసుకున్నాం. సుమారుగా 2750 ఎకరాల 15 సెంట్లు భూమి ఆనాడు. దీనికి సంబంధించి కార్యక్రమాలు నీకు చెప్పాను కదా, ఇంకా దీనికి సంబంధించి ఏ అయితే కార్యక్రమాలన్నీ ఉన్నాయో ఆ రోజు అందులో ఒక సుమారు 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 2700 నేనేదైతే చెప్పిన భూమి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము సేకరించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో సుమారు 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో ప్రజలు సుమారు 404 ఫ్యామిలీస్ ఆరండారు. ఆ రోజు మరడపాలెం, అలాగే రెడ్డి కంచేరు, రెల్లిపేట, ముదరానపేట, బొల్లెంకలపాలెం సుమారు 404